వెల్కమ్ టు ప్రశాంతి న్యూస్. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో పాదాలమ్మ తల్లి గుడి వద్ద నుండి అయ్యప్ప సన్నిధి కేరళలోని శబరిమలైకి పాదయాత్రగా బయలుదేరిన అయ్యప్ప దీక్ష చేస్తున్న స్వాములు సింహాద్రిపురం నుండి శబరిమలకి బయలుదేరిన నందీశ్వరుడు స్వామిని సింహాద్రిపురం 50 మంది స్వాములు పాదాలమ్మ తల్లి గుడి వద్దకు స్వామియే శరణమయ్యప్ప అంటూ కాలినడకను చేరుకున్నారు. గురుస్వామి కంద నానాజీ మీడియాతో మాట్లాడారు. సుమారు 1200 కిలోమీటర్ స్వామియే శరణమయ్యప్ప నామస్మరణ చేస్తూ కాలినడకతో స్వాములు పయనమయ్యారని, స్వాములకు అవసరమైన సామాగ్రి ఫ్రూట్స్ అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. క్షేమంగా వెళ్లి లాభంగా రావాలని, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని కోరారు. శబరిమలకి ప్రతిపాడు మండలం ధర్మవరం గ్రామం నుండి 5 స్వాములు, పెద్దపాలెం గ్రామం, కిర్లంపూడి మండలం సింహాద్రిపురం నుండి 20 స్వాములు బయలుదేరారని కంద నానాజీ తెలిపారు. అందరి బంధువులు అయ్యప్ప సేవకుల ట్రస్ట్ ప్రెసిడెంట్ సోము శివప్రసాద్, సింహాద్రిపురం 50 మంది స్వాములు, వమ్మింగ్ ప్రకాశ్ గురుస్వామి, పేకేటి శివస్వామి, జువ్వల వరాల స్వామి మరియు అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి మాలధారణ చేసి అనేక రాష్ట్రాల నుండి అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప స్వామి దర్శనార్థమై వివిధ మార్గాల్లో శబరిమలకు వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది శబరిమల దర్శనార్థం వెళ్ళడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ జిల్లా నుండి అనేక మంది పాదయాత్ర ద్వారా కూడా శబరిమల యాత్ర చేయడం జరిగింది. మన ప్రతిపాడు మండలానికి సంబంధించి రావూరు వెంకటరమణ గురుస్వామి గారు, అలాగే ధర్మవరం పుత్తయ్య గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల చేరుకోవడం జరిగింది. అలాగే 2023 సంవత్సరం అంటే అంతకుముందు సంవత్సరం మన ప్రకాశ్ గురుస్వామి గారు కూడా పాదయాత్ర ద్వారా శబరిమల వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే 2024 గత సంవత్సరం ధర్మవరం నానాజీ స్వామి గారు కూడా పాదయాత్ర చేసి శబరిమల వెళ్ళడం చాలా సంతోషదాయకం. ప్రకాశ్ గురుస్వామి గారు అలాగే నానాజీ గురుస్వామి గారి యొక్క సలహాల మేరకు ధర్మవరం, పెద్దపాలెం, సింహాద్రిపురం గ్రామాలకు సంబంధించిన అయ్యప్ప భక్తులు ఈరోజు పాదయాత్రను ప్రారంభించి శబరిమలకు బయలుదేరారు. వీరికి ఆ అయ్యప్ప స్వామి వారు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి, నడవగలిగే శక్తినిచ్చి, క్షేమంగా తీసుకెళ్ళి లాభంగా తీసుకురావాలని అయ్యప్ప స్వామి వారిని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప.